চাই? ఇక్కడ ప్రెస్ ఓనర్ সায়েন্স সরকার। আমার ঠাকুরদা। శారదా, ఇక్కడ రోజీ నాకు డ్యాన్స్ టీచర్ ఉండేది। রোজি? মানে রোজিদি? এত বছরে তো রোজিদিকে কেউ খুঁজতে আসেনি। আপনি কি ওনার কোনো আত্মীয়? చాలా చాలా దగ్గర బంధువుని। ওই ট্রাস্ট দেখভাল করার মতন কেউ ছিল না, তাই বন্ধ হয়েছে। তাদের মধ্যে অনেকেই নিরুপায় হয়ে পড়েছিল, কেউ কেউ আবার তাদের পুরনো জীবিকাতেই ফিরে যায় সন্তানদের খাবার জোগাড় করার জন্য। অনেকগুলো পরিবার এখনো রয়েছে ওই সোনাগাছিতে। আমি তখন খুব ছোট ছিলাম, আমারও পরিষ্কার মনে নেই। শ্যামদাদা চলে যাবার পরে রোজি দিদিও চলে যায় শ্যামদাদাকে খুঁজতে। শেষ খবর পেয়েছিলাম যে ওরা নিজেদের গ্রামেই দুজনে খুন হয়ে গেছে। వాసు మనం రేపు కోర్టుకి అటెండ్ అవ్వాలి. Your Honor, I'm really sorry, Your Honor. But in my career of close to about 35 years, I've never seen something as preposterous or as absurd as this. పునర్జన్మ అంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వేరే మార్గం లేక ఇలాంటి ఒక థర్డ్ గ్రేడ్ కాన్సెప్ట్తో వచ్చారు. ముద్దాయి ఒక ఫిల్మ్ మేకర్, యువర్ ఆనర్. ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఇక్కడ ప్రెజెంట్ చేసి అదే ఎవిడెన్స్ అంటున్నారు. ఇది 16th సెంచురీ కాదు, యువర్ ఆనర్. వీఆర్ ఇన్ ద 21st సెంచురీ. ఇలాంటి ఒక విషయాన్ని మనం ఎవిడెన్స్ గా కోర్టులో ఎక్సెప్ట్ చేస్తే రేపు మళ్ళీ ఇంకొకడు ఎవడో నేనే అంబానీ మళ్ళీ పుట్టాను, రిలయన్స్ ఆస్తి మొత్తం నాది అని వస్తాడు. బట్ జస్ట్ టు హంబ్లీ రిమైండ్ ద ఆనరబుల్ కోర్ట్, యువర్ ఆనర్, hypnotherapy is not medically approved in India. Isn't it so, Professor? Yes, but it there can. isn't. So, Your Honor, I will conclude with two things. Hypnosis results ni oka case lo సాక్ష్యంగా తీసుకోలేము. And secondly, పునర్జన్మ ఒక మూఢ నమ్మకం. దానికి scientific proof లేదు. That'll be all, Your Honor. With that, I rest my case. Thank you. You may leave now, ma'am. కృష్ణమూర్తి గారు, మీ నుదుటి మీద ఏంటది? నిలువునా, సార్? విష్ణు భక్తులు ఆయన మీకు ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు. శ్రీ మహావిష్ణువు తన 7వ పునర్జన్మలో రాముడిలా అయోధ్యలోనే జన్మించాడు. అక్కడ మేం గుడి కట్టుకుంటామంటే కట్టుకోమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందే గాని రాముడికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడగలేదు, యువర్ ఆనర్. మూఢనమ్మకమని కొట్టిపారేయలేదు. 1939లో శాంతిదేవిగా తిరిగి జన్మించిన లబ్ధిబాయి కేస్ దేశమంతటా సంచలనమైనప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని 15 మంది ఇంటెలెక్చువల్స్తో ఒక కమిషన్ వేసి విచారించారు. ఈ దేశంలోకెల్లా అతి గొప్ప లాయర్ మహాత్మా గాంధీ గారు. అంతే తప్ప అది మూఢనమ్మకమని సిగ్గుపడలేదు. ఇన్ఫాక్ట్ శాంతిదేవి నిజంగానే పునర్జన్మ పొందారని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు అందజేస్తున్నాను. ఈ కేసుకి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ వాసుదేవ్ కూడా రీఇన్కార్నేషన్ ఆఫ్ శ్యామ్ సింగారాయ్ కాబట్టే తన కథలు తనే తిరిగి రాసుకున్నాడు. దెర్ ఇస్ నో కాపీరైట్ వైలేషన్ ఇన్ దిస్ కేస్, యువర్ ఆనర్. నిజాన్నైతే నిరూపించొచ్చు, కానీ ఇది సత్యం. సాక్ష్యం ఉండదు, యువర్ ఆనర్. The final judgment is adjourned for tomorrow. దేశంలో సంచలనం సృష్టిస్తున్న శ్యామ్ సింగరాయ్ తిరిగి జన్మించాడన్న కేసులో ఇవాళే ఆఖరి తీర్పు వెలువడబోతోంది. లాయర్స్ ఇద్దరి వాదన విన్న తర్వాత సరైన లాజికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని కారణంగా ఈ కేసులో మిస్టర్ సారీ సార్, చిన్న రిక్వెస్ట్. ఎవరైనా ఈయన మిమ్మల్ని కలవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్.
ఆఖరి క్షణాన్న పర్సనల్ రిక్వెస్ట్ కింద ఈ కేసులో ఒక కొత్త సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి నేను అనుమతిస్తున్నా. మిస్టర్ మనోజ్ సింగ్ రాయ్, చెప్పండి, ఈ కేసులో మీరేం చెప్పదలుచుకున్నారు? వాసుదేవే శ్యామ్ సింగరాయ్, నా తమ్ముడు శ్యామ్ బాబు తిరిగి వాసుగా జన్మించాడని నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. అతనే శ్యామ్ సింగరాయ్. Silence in the court, please. Please, thank you. Pardon me, Your Honor. Mr. Roy, వాసుదేవే శ్యామ్ సింగరాయ్ అని 45 years బ్యాక్ మీ తమ్ముడు చనిపోయాడే, వాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి పుట్టాడని 85 years ఉన్న మీరు చెప్తున్నారు, మీరు నమ్ముతున్నారు. ఫైన్. కానీ ఇదే విషయం నేను, జడ్జ్ గారు, కోర్టు, ఈ పబ్లిక్ వీళ్ళందరూ ఎందుకు నమ్మాలి? కెన్ యూ గివ్ మీ వన్ గుడ్ రీజన్ వై? వాసు శ్యామ్ సింగరాయ్ స్టోరీస్ కాపీ కొట్టలేదనడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏదైనా ఉందా? శ్యామ్ సింగరాయ్ వాసుదేవ్గా మళ్ళీ తిరిగి పుట్టాడనడానికి మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ మిస్టర్ రాయ్, ప్లీజ్ టెల్ మీ. ద కోర్ట్ వాంట్స్ టు నౌ. ఉంది, ప్రూఫ్ ఉంది. నాతోనే అంతమవుతుందనుకున్న నిజాన్ని, సింగారాయ్ కుటుంబపు విషపు కోణాన్ని ఒకరు కోర్టులో బయట పెట్టారని తెలిసిన తర్వాత నా కాళ్ళు చేతులు ఆడలేదు. పబ్లిష్ అయిన పుస్తకాలని, అందులో కథలను ఎవరు